ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో నేడు నటుడు రానా ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇదే కేసులో ఈడీ ఇప్పటి వరకు పలువురు సినీ ప్రముఖులను విచారించింది. అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు, అలాగే ఈ బెట్టింగ్ యాప్లతో వారికున్న సంబంధాలపై ప్రశ్నిస్తోంది. ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగిందనే కోణంలో ఈడీ అధికారులు దృష్టి సారించారు. ఈ బెట్టింగ్ యాప్స్ కేసులో జూలై 23న విచారణకు హాజరు కావాలంటూ గతంలో రానాకు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే షూటింగ్ కారణంగా హాజరు కాలేనని, తనకు కొంత సమయం కావాలని చెప్పి ఈడీని కోరటం జరిగింది రానా. దీంతో ఆయన రిక్వెస్ట్ పై ఈడీ అధికారులు ఆగస్టు 11న ఖచ్చితంగా విచారణకు రావాలని తేల్చారు. ఇదే కేసులో ఇటీవల సినీ నటుడు ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణకు హాజరయ్యారు. వారి బ్యాంకు లావాదేవీలు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కోసం వారు అందుకున్న అమౌంట్స్ పై అధికారులు వివరాలు సేకరించారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లు, నిర్వాహకులతో సంబంధాలపై ఈడీ ఆరా తీసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందుబాటులో ఉన్నారు అందించడానికి. సాగర్, ఇవాళ ఈడీ విచారిస్తున్నటువంటి నేపథ్యంలో రానాని ఎన్ని గంటలకు విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి? అసలు ఈ విచారణలో ఏం జరగబోతోంది? యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారని తెలుస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్తో పాటుగా హీరో విజయ్ దేవరకొండ విచారించింది. ఈరోజు రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు హాజరు కాబోతున్నారు. గతంలోనే జూలై 23న హాజరు కావాలంటూ కూడా ఈడీ నోటీసులు జారీ చేసింది. తన షూటింగ్ కార్యక్రమాలు ఉన్న నేపథ్యంలో మరో తేదీ ప్రకటించాలన్న విజ్ఞప్తిని అంగీకరించిన ఈడీ ఈరోజు విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులో పేర్కొన్నది. సో ప్రధానంగా బెట్టింగ్ యాప్స్, జంగిల్ రమి అనే బెట్టింగ్ యాప్స్కి ప్రకాష్ రాజ్తో కలిసి రానా దగ్గుబాటి ప్రమోషన్ చేశారు. మొత్తం 5 సంవత్సరాల అగ్రిమెంట్ అని కూడా ప్రకాష్ రాజ్ గతంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే దుబాయ్కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్కి సెలబ్రిటీలంతా కూడా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోట్ చేసినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. గతంలో తెలంగాణ పోలీసుల దగ్గర నుంచి పూర్తిస్థాయి వివరాలు సేకరించింది. కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగిన నేపథ్యంలో మనీ లాండరింగ్ జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు చేయనుంది. అందులో భాగంగానే దగ్గుబాటి రానాకు సంబంధించినటువంటి బెట్టింగ్ యాప్స్ కంపెనీల నుంచి ఎంత మేరకు లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ఈడీ విచారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రానా దగ్గుబాటిని విచారించనుంది ఈడీ. రానా దగ్గుబాటికి సంబంధించినటువంటి బ్యాంక్ లావాదేవీలను, బ్యాంక్ ట్రాన్సాక్షన్లను కూడా ఈడీ పరిశీలించనుంది. కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా కూడా కంపెనీల నుంచి, ఎందుకంటే బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన సంస్థలన్నీ కూడా దుబాయ్ వేదికగా కూడా రన్ అవుతున్నాయి. ఆయా కంపెనీల నుంచి ఎంత డబ్బు అనేది ఈ ప్రమోషన్ ద్వారా వీళ్ళు ఆర్జించారు, అది ఎంతవరకు ఆన్లైన్ ద్వారా వచ్చింది, ఎంతవరకు అక్రమంగా వచ్చింది, లేదంటే హవాలా ద్వారా వచ్చిందా అన్న కోణంలో కూడా ఈడీ దర్యాప్తు చేయనుంది. అందులో భాగంగానే ఈడీ ఇప్పటికే రానా దగ్గుబాటితో పాటు ఇప్పటికే ప్రకాష్ రాజ్తో పాటుగా విజయ్ దేవరకొండలను విచారించింది. వాళ్ళ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కూడా చెక్ చేసింది. అయితే ఇక్కడ కీలకంగా ప్రకాష్ రాజ్ 5 సంవత్సరాల తన అగ్రిమెంట్కు గాను ₹1 కూడా తీసుకోలేదని చెప్పారు. కానీ ఇక్కడ ఇద్దరు కలిసి జంగిల్ రమి అనే బెట్టింగ్ యాప్స్కి రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ ఇద్దరు కలిసి ఒకే యాప్కి ప్రమోట్ చేసిన నేపథ్యంలో మరి రానా దగ్గుబాటి ఎంతవరకు ట్రాన్సాక్షన్ జరిగింది అనేది కూడా ఈరోజు విచారణలో బయటపడే అవకాశం ఉంది. మరి పూర్తిగా ఇప్పటికే 29 మంది సెలబ్రిటీలపైన కేసు నమోదు చేసిన ఈడీ ఇప్పటివరకు ఇద్దరిని విచారించింది. ఇప్పుడు రానా దగ్గుబాటిని విచారించనుంది. మరి ఈరోజు విచారణకు హాజరైన అనంతరం కూడా రానా దగ్గుబాటి ఏం చెప్తారనేది చూడాలి. ఈ కేసులో ఈ నెల 13వ తేదీన మంచు లక్ష్మిని కూడా ఈడీ విచారించనుంది. అయితే సాగర్, ఇప్పుడు ఏదైతే ప్రకాష్ రాజ్ కూడా హాజరైనట్టు నేపథ్యంలో సేమ్ యాప్ని ప్రమోట్ చేశారు కాబట్టి, అంటే ఎప్పుడైతే ఈడీ నుంచి బయటకు వచ్చిన తర్వాత, విచారణ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇదే లాస్ట్ అని చెప్పడం జరిగింది పలు సందర్భాల్లో. ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా సేమ్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది, ఇక మళ్ళీ పిలువరాను అని చెప్పడం జరిగింది. సో రానాకి సంబంధించి కూడా అలాగే ఉండబోతుంది అనుకోవచ్చా?
సౌమ్య, ఖచ్చితంగా. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ కేసులో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగాయని అనుమానిస్తూనే ఈడీ కేసు నమోదు చేసింది. అందులో భాగంగానే సెలబ్రిటీలు ఎంతవరకు బెట్టింగ్ యాప్ సంస్థల నుంచి లావాదేవీలు చేశారు, ఎంతవరకు డబ్బులు ఆర్జించారన్న కోణంలోనే అందులో మనీ లాండరింగ్ జరిగిందనేది ప్రధానంగా ఈడీ అనుమానిస్తుంది. అందులో భాగంగానే విచారిస్తుంది. అందులో బ్యాంక్ లావాదేవీలు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ జరిగిన అంశాన్ని కూడా ఈడీ పరిశీలిస్తుంది. వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పరిశీలిస్తుంది. అయితే ఇక్కడ కీలకంగా ప్రకాష్ రాజ్ మాత్రం తాను బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశానని చెప్తున్నప్పటికీ ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పారు. జనరల్గా సెలబ్రిటీలకు ఒక బ్రాండ్ వాల్యూ అనేది ఉంటుంది, ఒక ఇయర్కి ఇంత అని డబ్బులు పే చేస్తుంటారు. కానీ ప్రకాష్ రాజ్ ఒక్క రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగలేదని చెప్పారు. మరోవైపు విజయ్ దేవరకొండ తాను గేమింగ్ యాప్ని ప్రమోట్ చేశాను, బెట్టింగ్ యాప్స్ గేమింగ్ యాప్స్కి మధ్య వ్యత్యాసాన్ని చూడాలి, అందులో గేమింగ్ యాప్స్ అనేవి లీగల్, బెట్టింగ్ యాప్స్ అనేవి ఇల్లీగల్ అని ఆయన ఒక సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ ప్రకాష్ రాజ్ దగ్గుబాటి రానాలు ఇద్దరు జంగిల్ రమ్మీ అనే ఒకే యాప్కి ప్రమోట్ చేసినట్లుగా కూడా ఈడీ గుర్తించింది. మరి జంగిల్ రమ్మీ ద్వారా రానాకు ఎంత ట్రాన్సాక్షన్ జరిగింది, ఎంతవరకు డబ్బులు ఆర్జించారు, ఎన్ని కోట్ల రూపాయలు జరిగింది, అందులో లీగల్గా ఎంత జరిగింది, హవాలా ద్వారా ఎంత జరిగింది అనేది కూడా ఈడీ దృష్టి సారించింది. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీలు కోట్లాది రూపాయలు హవాలా ద్వారా స్వీకరించినట్లుగా కూడా ఈడీ గుర్తించిన నేపథ్యంలోనే మనీ లాండరింగ్ యాక్ట్ ప్రకారం వీరిని విచారిస్తుంది. సో వీరు బ్యాంకు లావాదేవీలు సేకరించినది. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ సంస్థలకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటికే ఈడీ సేకరించింది. ఆయా సంస్థల ద్వారా సెలబ్రిటీలకు ఎంతవరకు డబ్బులు ట్రాన్సాక్షన్ జరిగిందన్న కోణంలోనే ఈడీ దర్యాప్తు చేస్తుంది. సో విచారణ అనంతరం కూడా మరి రానా ఏం చెప్తాడనేది చూడాలి. ప్రకాష్ రాజ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని చెప్పారు. కానీ దగ్గుబాటి రానా ఏం చెప్తాడు, జంగిల్ రమ్మీ అనే యాప్ ద్వారా ఆయా సంస్థ నుంచి ఎంతవరకు లావాదేవీలు జరిగాయన్న కోణంలో కూడా ఈడీ విచారించింది. దగ్గుబాటి రానా విచారణకు హాజరైన అనంతరం ఆయన బ్యాంక్ స్టేట్మెంట్ కూడా పరిశీలించింది. అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు ఉంటాయి అనేది చూడాలి. ఈడీ విచారణలో మరి దగ్గుబాటి రానా ఏం చెప్తాడు, అనంతరం బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. సౌమ్య. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.